ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగం స్తంభించకపోవటం. అంటే కోరిక ఉంటుంది బట్ అంగం స్తంభించదు. వీళ్ళకి వెరీ లో కాన్ఫిడెంట్గా కనిపిస్తారు. అంటే 10 మందిలో సోషల్గా యాక్టివ్గా లేక, మూడు ఇంప్రూవ్ కాక, హ్యాపీగా తినలేక, హ్యాపీగా పండుకోలేక, ఇంటరాక్షన్స్ తగ్గిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. వీళ్ళ కాన్ఫిడెన్స్ని ఇంప్రవైజ్ చేసే టెక్నిక్కే నా దగ్గర షాక్ థెరపీ అనేది ఉంది. అంటే సేఫ్గా ఉన్నట్టు ఉంటుంది, ఇన్వేసివ్ కాదు, అంటే ఎక్స్టర్నల్ అప్లికేషనే ఉంటుంది. వీళ్ళకేమి మెడికేషన్స్ ఏం అవసరం ఉండదు. బట్ స్టిల్ ఒక మెన్ కాన్ఫిడెన్స్ని ఇంప్రవైజ్ చేసే టెక్నిక్ షాక్ థెరపీ. ఈ షాక్ థెరపీకి కాన్ఫిడెన్స్కి ఏంటి లింకు అంటే, యూజువలీ ఈ ఎక్స్ట్రా కార్పోరియల్ నాన్ ఇన్వేసివ్ షాక్ థెరపీ ఏం చేస్తుంది అంటే అంగంలోని రక్త ప్రసరణని ఇంప్రవైజ్ చేస్తుంది. అంటే దీని సైన్స్ బ్యాక్గ్రౌండ్లో చాలా ఉంటుంది. లైక్ ఇట్ రిజువనేట్స్ టిష్యూ అండ్ నియోవాస్కులరైజేషన్ అనే పద్ధతి ద్వారా ఇన్ఫ్లమేటరీ కాంపోనెంట్స్ని ఇంక్రీజ్ చేయడం ద్వారా అంగంలో రక్త ప్రసరణని ఇంప్రూవ్ చేస్తుంది. ఎప్పుడైతే అంగంలో రక్త ప్రసరణ ఇంప్రూవైజ్ చేస్తుందో ఆటోమేటిక్గా కోరికలకి తగ్గట్టు అంగం గట్టిపడుతుంది. అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కరెక్ట్ చేస్తాం. సో ఎప్పుడైతే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కరెక్ట్ అవుతుందో మనకు ఎరెక్షన్స్ అనేటివి ఇంప్రవైజ్ అవుతాయి. సో టు కరెక్ట్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వీఆర్ యూజింగ్ షాక్ వేవ్ థెరపీ. దీన్ని పూర్తిగా ఏమంటారు అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ నాన్ ఇన్వేసివ్ షాక్ వేవ్ థెరపీ అంటాం, లో ఇంటెన్సిటీ. సో ఇది ఆ అంగంలోని కణజాలాన్ని రిపేర్ చేసి బ్లడ్ సప్లైని పెంచి ఎరెక్షన్స్ని ఇంప్రవైజ్ చేస్తాయి. ఇది అంటే ఎందుకు ఈ షాక్ వేవ్ థెరపీ అంటే ఇది రీసెంట్ టెక్నిక్. బేసికలీ ఎప్పటి నుంచో బయట ఉండేది. అంటే లైక్ వెస్ట్రన్ కంట్రీస్లో సింపుల్గా కూడా ఈవెన్ చిన్నపిల్లలు కూడా ఏం చేసేవాళ్ళు అంటే లైక్ 20 to 30 years ఏజ్ వాళ్ళు కూడా దీన్ని అప్లై చేసుకునేసి వాళ్ళ కాన్ఫిడెన్స్ని బూస్టప్ చేసుకునేవాళ్ళు. సో రీసెంట్గా అంటే లైక్ 16 to 18 మధ్యలో ఇండియాకు వచ్చి అడ్వాన్స్డ్గా ఇంప్రవైజ్ అయ్యి దాన్ని హెడ్జెస్ ఏ మనిషికి ఎంత హెడ్జెస్ పెట్టాలా అనేది ఇంప్రవైజ్ అయ్యి సింపుల్గా సేఫెస్ట్ మెథడ్గా ఇప్పుడు అప్లై చేయడం అనేది జరుగుతుంది. సో ఇట్స్ వెరీ అడ్వాన్స్డ్ టెక్నిక్. దెర్ ఈజ్ నో సైడ్ ఎఫెక్ట్స్. అసలు మనకు ఆ డిస్కంఫర్ట్ కూడా లేకుండా షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో బేసికలీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వాళ్ళు ఏం భయపడతారంటే ఏం చేస్తే ఏమొస్తుందా అని చెప్పేసి ఈవెన్ మెడికేషన్స్ వేసుకోరు, ఇట్లాంటి ప్రొసీజర్స్కి వెళ్ళరు, డైరెక్ట్గా ఇంప్లాంట్ ఏమో అని అనుకుంటారు, లేకపోతే పూర్తిగా ఈ సెక్షువల్ యాక్ట్కి దూరంగా ఉంటారు. వీళ్ళు కాన్ఫిడెన్స్ తగ్గిపోయి డిప్రెషన్కి వెళ్ళిపోయి సోషల్ ఇంటరాక్షన్స్ తగ్గిపోయి అసలు కాన్ఫిడెంట్ లేకుండా ఇబ్బంది పడుతుంటారు. వీళ్ళకి ఇది ఈజీ టెక్నిక్. You can come to me and we can improve your confidence blood supply to the penis. So దీన్ని యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.